హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ పన్నీర్ మసాలా కర్రీ. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చపాతీ, రోటీ, రైస్ దేనిలోకైనా టేస్ట్ అదిరిపోతుంది. చికెన్ గ్రేవీతో ఫస్ట్ టైం చేస్తున్న వారైనా సరే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారైతే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత పన్నీర్ పీసెస్ని వేసుకొని కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వలన తినేటప్పుడు టేస్ట్ ఇంకా మంచిగా అనిపిస్తుంది. అందుకని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఈ విధంగా పన్నీర్ పీసెస్ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోండి. అదే ఆయిల్లో పెద్ద సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. నేను 200 గ్రామ్ పన్నీర్ తీసుకున్నాను. దానికి కొలతలు చెప్తున్నాను. మీరు ఎక్కువగా తీసుకుంటే దీన్ని డబల్ చేసుకోండి నేను చెప్పే కొలతలని. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకు, పువ్వు, లవంగాలు, యాలకులు, మిరియాలు, కొంచెం దాల్చిన చెక్క, అలాగే అల్లం వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోండి. వీటన్నిటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేకపోతే మాడిపోతాయి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ టమాటాని చిన్న పీసులా కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ నేను టమాటా కంటే ఆనియన్సే ఎక్కువగా వేసుకున్నాను, స్వీట్గా అనిపించదని. నాకు టమాటా ఫ్లేవర్ అంతా నచ్చదు ఈ పన్నీర్ కర్రీలో, కాబట్టి కొంచెం ఎక్కువ ఆనియన్స్ వేసుకున్నాను. టమాటా మెత్తగా ఉడకడానికి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కలపండి. 1 నిమిషం పాటు కలిపి మూత పెట్టేయండి. మూత పెట్టడం వలన తొందరగా టమాటా మగ్గిపోతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు వీటన్నిటిని కొంచెం ఉడకనివ్వండి. ఒక 2 నిమిషాల తర్వాత చూడండి కొంచెం ఉడికిపోతాయి. మూత తీసి 1 నిమిషం పాటు కలపండి. అలాగే కొత్తిమీరాకుని కాడలతో సహా వేయండి. కొత్తిమీరాకుని లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మసాలా మొత్తాన్ని మిక్సీ గిన్నెలో వేసుకోండి. ఇదే మసాలాలో కొంచెం పసుపుని, తగినంత కారాన్ని, సాల్ట్ని వేసుకొని కూడా కొంచెం ఫ్రై చేసుకోవచ్చు. నేను ఈ విధంగా కాకుండా కర్రీ వండేటప్పుడే తగినంత కారం, సాల్ట్ని వేస్తాను. పన్నీర్ కర్రీ స్టార్ట్ చేస్తామని ఒక 10 నిమిషాల ముందు ఒక 7-8 జీడిపప్పులని వాటర్లో నానబెట్టండి. ఈ విధంగా నానబెట్టడం వలన చికెన్ గ్రేవీ వస్తుంది. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం సాజీరాని, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని వేసుకోండి. అలాగే ఒక 3-4 పచ్చిమిర్చిలని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా మొత్తాన్ని ఇందులో వేసుకోండి. మనం లైట్గానే ఫ్రై చేసుకున్నాం, ఎక్కువగా ఫ్రై చేసుకోలేదు కాబట్టి ఈ గ్రేవీ మొత్తాన్ని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి, పచ్చివాసన పోయేంత వరకు. పైన మూత పెట్టేసి ఆయిల్ పైనకు తేలేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోండి. తగినంత కారాన్ని, సాల్ట్ని వేసుకోండి. మనం వేసిన కారం, సాల్ట్ ఈ గ్రేవీలో కలిసేంత వరకు మంచిగా కలుపుతూ ఉండండి. మీరు ఇక్కడ కారంని చూసి వేసుకోండి, ఎక్కువగా తింటారో తక్కువగా తింటారో. పచ్చిమిర్చి వేసుకున్నాం ఆల్రెడీ, మసాలా కూడా వేసుకున్నాం కాబట్టి మీరు తినేదాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి. బాగా కలిసిపోయేంత వరకు కలిపిన తర్వాత మూత పెట్టండి ఒక 2 నిమిషాల పాటు. తర్వాత ఆయిల్ మొత్తం పైనకు తేలి మంచిగా ఫ్రై అవుతుంది. మూత తీసిన తర్వాత అడుగు నుండి మొత్తం బాగా కలపండి, కొంచెం అడుగంటినట్లు అవుతుంది. తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని ఇందులో వేసుకొని మసాలా బాగా పట్టేంత విధంగా కలపండి. 1 నిమిషం పాటు ఇదే విధంగా కలుపుతూ ఉండండి. పన్నీర్ పీసెస్కి కారం బాగా పడుతుంది. ఇంట్లో ఉండే మీడియం గ్లాస్తో వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత గ్రేవీలో వాటర్ మొత్తం కలిసిపోవాలి, ఆ విధంగా కలపండి. మీరే చూడండి కర్రీ ఎంత చిక్కని గ్రేవీగా వచ్చిందో. కర్రీ పైన మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మంచిగా ఉడకనివ్వండి. ఆయిల్ పైనకు తేలేంత వరకు ఉడికిన తర్వాత పైనుండి కొంచెం ధనియాల పొడిని, కసూరి మెంతిని వేసుకోండి. కసూరి మెంతి వేసుకోవడం వలన ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. వీటిని వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఉడకనివ్వండి. అంతే, మనకు పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా, అదే విధంగా టేస్ట్ కూడా ఉంటుంది. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.